అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమపాళ్లలో పరుగులు పెట్టిస్తూ నెల్లూరు నగరంలోని 41వ డివిజన్ ప్రాంతాన్ని ఆదర్శ డివిజన్ గా తీర్చిదిద్దుతున్నట్లు నెల్లూరు పార్లమెంటు సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 41వ డివిజన్లో పర్యటించిన ఆయన 2 కోట్ల రూపాయల నిధుల వ్యయంతో పలు అభివృద్ధి పనులు శంకుస్థాపన చేశారు. వైసీపీ ప్రభుత్వ పాలనపై ప్రతి ఒక్కరూ సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని అన్నారు. కానీ కొందరు వ్యక్తులు మాత్రమే దుష్ప్రచారాలకు పాల్పడుతున్నారని ఆదాల ప్రభాకర్ రెడ్డి దుయ్యబడ్డారు. ఈరోజు 41వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ విజయలక్ష్మి గారు, స్థానిక లీడరు బాబ్జీ గారు, మధు గారు నాయకత్వంలో ఈరోజు 1,99,00,000 రూపాయలతో మనం ప్రారంభోత్సవాలు చేసుకున్నాం. మొత్తం కలిపి ఈ రోజు వరకు 8 కోట్ల రూపాయలు ఈ 41వ డివిజన్లో వెచ్చించడం జరిగింది. ఇంకా కూడా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అవి కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా చేసి ఈ డివిజన్ని ఒక ఆదర్శవంతమైన డివిజన్గా తీర్చిదిద్దుతామని కూడా తెలియజేసుకుంటూ, ఇక్కడ అభివృద్ధితోటే సంక్షేమం కూడా ఎక్కడా తగ్గకుండా ప్రతి ఒక్క పేద మధ్యతరగతి కుటుంబాలకి ప్రభుత్వం నుంచి ఎంతో సహాయం అందింది. మేము ఇళ్లకు పోయినప్పుడు వాళ్ళ ముఖాల్లో చిరునవ్వు మనం చూస్తేనే అర్థమవుతుంది. సైలెంట్గా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసేదానికి ప్రజలు రెడీగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, కొంత ఈ పత్రికలు, టీవీలు మాకు కాని ప్రచారాలు